ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మధ్యాహ్నం పూట 3 మధ్యలో అవుతుంది. ఇప్పుడు దాకా సాయంత్రం చేసుకోవాల్సిన పనులు మధ్యాహ్నం ఎందుకు చేస్తున్నాను అంటే కోళ్ళు ఇంకా పిల్లలు అందరూ ఉండేలేకే అంతా చండాలంగా ఉందని చెప్పేసి మొత్తానికైతే కసుగు వచ్చేసాను, బట్టలు తీసాను. కంట్లు అంటారు అవి సాయంత్రం దమ్ముకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే బాగా ఎండాకాలం ఎక్కువైంది కదా. నేనైతే జనకొండ వెళ్ళి వస్తూ మామిడికాయలు తీసుకొచ్చాం. ఆ మామిడికాయలు మరి తీయగా ఉంటాయి అమ్మా అని చెప్పేస్తారు వాళ్ళు. అయితే అదంతా ఫేకే, అంటే తీపి ఏం లేదు, వగరగా సవ్వగా ఉన్నాయి, అంత టేస్ట్ ఏం లేదు ఒత్తి తిన్నా కానీ. అందుకని చెప్పేసి ఒత్తి అయితే మనం తినబుద్ధి కాదు కదా. పిల్లల కోసం మా కోసం అయితే జ్యూస్ అయితే చేస్తున్నా. ఇంట్లో ఫస్ట్ టైం జ్యూస్ చేయడం. నిన్నేమో బాగా కర్పూజమా దాంతో జ్యూస్ చేశాడు, ఈరోజు నేనేమో మ్యాంగో జ్యూస్ చేస్తున్నా. కర్బూజా జ్యూస్. త్వరగా అయితే మ్యాంగో మొత్తం కట్ చేసుకొని మిక్సీ ఉంది కదా మా అమ్మగారు మిక్సీ చెప్పబోతున్నా. మిక్సీ ఉంది కదా కొత్త మిక్సీ, ఇంకా అందుకని చెప్పేసి కొత్తగా అయితే జ్యూస్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నాయి మ్యాంగో జ్యూస్ అని. ఫస్ట్ జ్యూస్ దాంతోనే తయారు చేస్తా. అది కాక ఫస్ట్ సీజన్ మామిడికాయలు రావడం. తొలిగాపు అంత రుచిగా ఉండవు అంటారు చూసారా, అందుకే అనుకుంటా. తీపి ఉంటాయి అని అడిగితే నంబర్ అనుకుంటే తేడా లేదు, ఒక 20 రూపాయలు అన్నారు కానీ మేము ఎందుకు తింటాం అని చెప్పేసి తినకుండా మామూలుగా తెచ్చుకున్నాం. శుభ్రంగా అడిగేసుకొని పైన తొక్కు తీసేసి జ్యూస్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇది మొత్తం చిక్కు తీయాలా? రాజీ కట్ చేసా మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసేసావా? ఓకే, తర్వాత పాల ప్యాకెట్, జీడిపప్పు, ఏ జీడిపప్పు, ఈ పాల ప్యాకెట్. ఓకే, తర్వాత ముందు అయితే మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. సబ్జీలు కూడా నానబెడితేనే, సబ్జీలు కూడా నానబెట్టు, ఇలా వేస్తా. ఎడంగి పంచదార వేసుకున్నాం కదా. అసలు ఈ కాయలు తీపిగా ఉన్నట్టయితే అసలు పంచదార వాడేవాళ్ళం కాదు, కానీ తీపి తక్కువగా ఉండి పంచదార. నెక్స్ట్ రాజు ఏంటి కూలింగ్ ఉన్నాయి పాలు? తగ్గిపోయినాయా? చల్లగా ఉన్నాయి. చల్లగా ఉన్నాయా? పోసే మొత్తం కాఫీ పెట్టుకోవాలా? సరే, తర్వాత జీడిపప్పు లేవా? డెకరేషన్గా సర్వకా స్విచ్చా? ఇవైతే మిక్సీ పట్టేసుకుందాం బాబా. ఓకే, డిస్ప్లే గ్లాసులా తీసుకొస్తా కానీ. రాజీ అవ్వచ్చిందా? ఆపే, ఇంకోసారి పడతావా? అవసరం లేదు, ఇంకా ఎత్తగైందా? ఓ సూపర్, పోసి అట్టయితే ఇంకా. రాజకుమారి రెడీ అయినట్టే జ్యూస్, మ్యాంగో జ్యూస్. వాటికి బూస్ట్, తర్వాత జీడిపప్పు, సబ్జా పైన అడుగునేవి కూడా ఇవ్వాలి. సరే అడుగు, వచ్చం చేసి కలిపింది. నీకోసమే పిల్లల లైన్లోకి వచ్చారు కానీ రాజీ.
ఎన్ని వాటర్ పోసిన చిక్కగా ఉంది. చెప్పట్లా కొంచెం ఇంకా పోయాల్సింది. సరిపెద్దలే నీకే ఎరగాకరా. వాడికి ఆలేకపోతుండ చూసి. కొంచెం కొంచెం ఎందుకంటే కొండలకు పోతున్నా పలసంగా ఎట్టెట్టు అనాలా. నీకే నాకైనా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు పైకి మునిగి వచ్చింది. ఓహో అదిగో రెడీ అయింది. ఇగో పప్పులు ఇగో సబ్జా గింజలే నీకేనా సువాసినికి కూడా. పిల్లలకి దగ్గర ఉండి తప్ప పిల్లలకే తాపే ఫస్ట్. ఓకే గ్లాస్ 50 రూపాయలండి. ఇష్టమైతే తాగలేదు. సూపర్గా ఉంది.